మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఇరెల్లి. ఈ రోజు నేను ఏం చేస్తున్నా అంటే ఎగ్ పాస్తా చేస్తున్నా. ఎప్పుడు ఒకటే లెక్క కాకుండా ఇట్లా డిఫరెంట్ గా ట్రై చేయండి, మస్తు ఉంటది. అట్లనే మీరు మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ కుకింగ్ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది. ఓకేనా? వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక కడాయి తీసుకోవాలి, దాన్ని స్టవ్ పైన పెట్టాలి. స్టవ్ ఆన్ చేసి పెట్టాలి, ఆఫ్ చేసి పెట్టొద్దు. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నా. కొంచెమే వేయండి, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెమే. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మసాలా వేయాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఒకటే ఆనియన్ చిన్న చిన్నగా కట్ చేసేసిన. ఇప్పుడు టమాటా వేయాలి. టమాటా గిట్లా నేను ఒకటే సన్నగా పొడుగ్గా కట్ చేసిన. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేస్తున్నా. చూడండి, కొంచెమే వేస్తున్నా. కొంచెం సాల్ట్ వేస్తున్నా. కొంచెం అంటే కొంచెమే. హాఫ్ స్పూన్ కారం వేస్తున్నా. కారం మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా కలపాలి. ఇక కారం ఇప్పుడే వేసినాం కదా మనం. కారం కొంచెం పచ్చివాసన లేకుండా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఆగుదాం. స్మెల్ మస్తు వస్తుంది. టమాటో ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు దీంట్లో మనం పాస్తా వేసుకోవాలి. 1 కప్పు పాస్తా తీసుకున్నా. ఇప్పుడు దీంట్లో వేస్తున్నా. ఇప్పుడు డైరెక్ట్ పాస్తాని ఇట్లనే వేసేయాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలుపుదాం. చూడండి, అంతా ఇట్లా మంచిగా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే మనం ఇప్పుడు పాస్తా మసాలా వేస్తున్నా. మసాలా వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోస్తున్నా. ఇంకొక 1/2 కప్పు వాటర్. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు ఉడకనిద్దాం. ఒక 2-3 నిమిషాలు అంతే. ఉడికిందేమో చూద్దాం ఒకసారి. పాస్తా అయితే మస్తు ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో ఎగ్స్ వేసుకోవాలి. నేనైతే ఒక 4 ఎగ్స్ తీసుకున్నా. మీరు ఎగ్స్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. చూడండి, ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పైనుంచి మనం మిగిలిన పాస్తా మసాలా వేసేసేయాలి. కొంచెం ధనియాల పొడి గిట్ల వేస్తున్నా. కొంచెమే, కొంచెం కొత్తిమీర వేయాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడకనియాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనియండి. 5 మినిట్స్ అయితే అయ్యిందేమో ఒకసారి చూద్దాం. మూత తీయగానే మొత్తం గుమగుమలు ఆడుతుందిగా. ఇప్పుడు మనం దీన్ని మెల్లగా కలపాలి. చూడండి, ఒక 1 మినిట్ ఇట్లా కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. ఇట్లా కొంచెం సూప్ ఉంటే సరిపోతుంది మనకి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. ఎగ్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. ఫుల్ వేడివేడిగా ఉంది, చూద్దాం. మస్తుంది. ఎగ్ పాస్తా అయితే అదిరిపోయింది. మీరు గిట్లా కంపల్సరీ ట్రై చేయండి. ఈజీ రెసిపీస్, ఇంకా కొత్త రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.